కర్నూలు జిల్లా ఆలూరు పచ్చ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సొంత పార్టీ నేతల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఇరు నేతల మధ్య రోజురోజుకి దూరం పెరుగుతుందే తప్ప ఎవరూ కాంప్రమైజ్కు రావడం లేదు. దీంతో మధ్యలో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఆ నాయకుల కోసం కార్యకర్తలు తన్నులు కూడా తింటున్నారు. అధికారంలో పార్టీ ఉన్నా తమ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని కార్యకర్తలు టీడీపీ బాస్పై మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఆలూరు నియోజకవర్గంలో బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పిన చంద్రబాబు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తెలివిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బీసీ నేతను తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైకుంఠం జ్యోతికి పగ్గాలనిచ్చారు. పార్టీ పరిస్థితులు, కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోకుండా వైకుంఠం జ్యోతి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. ఆలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైకుంఠం జ్యోతి ఆడిందే ఆట పాడిందే పాటల పరిస్థితి మారిందట. ఈమె ఇన్ఛార్జిగా లేనప్పుడు నియోజకవర్గ త్రిసభ్య కమిటీ మెంబర్గా కీలకంగా వ్యవహరించారు ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఇతను బీసీ నాయకుడు కావడంతో ఎప్పటికైనా తన పదవికి గండం వస్తుందన్న ఉద్దేశంతో జ్యోతి పావులు కదిపారంట. టీడీపీ దళిత నాయకుడు, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిలేకల్లు వెంకటేశ్వరులతో ఎంపీ నాగరాజుపై తిరుగుబాటు చేయించారట. మేము కూడా ఒక మనుషులే కదా, మాది కూడా మనుషులు కదా, నాకు కూడా ప్రోటోకాల్ లేదా, నాకు కూడా తెలుగుదేశం పార్టీ మరి నన్ను గుర్తించలేదా? ఈరోజు నాయకులు ఈడుండే నాయకులు అందరూ గుర్తించండి, ఎందుకు నన్ను కిందపరుస్తున్నారు? టీడీపీలో దళితుల్ని అవమానించారంటూ ఎంపీ బస్తిపాటి నాగరాజుపై తిరుగుబాటు చేయించడంలో వైకుంఠం జ్యోతి సక్సెస్ అయ్యారనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వెంకటేశ్వర్లు మాటలకు కర్నూలు ఎంపీ స్పందిస్తూ నేను మాట్లాడితే రాజకీయం అవుతుందంటూ ఆయన అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ వివాదం ఇంతటితో ఆగిపోలేదు. తన అనుమతి లేకుండానే నియోజకవర్గంలోకి కర్నూలు ఎంపీని రప్పిస్తారా అంటూ ఎంపీ అనుచరుడు, గ్రామ టీడీపీ నేత మధుపై వైకుంఠం జ్యోతి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో మధు తీవ్రంగా గాయపడడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా ముఖ్య నేతల సమక్షంలో తనను అవమానించడమే కాకుండా తన అనుచరులపై దాడులు చేయించడంపై ఎంపీ మండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఎంపీ బస్తిపాటి నాగరాజుని 2 దఫాలుగా అవమానించడంతో ఆయన వర్గీయులు సైతం చంద్రబాబుపై మండిపడుతున్నారు. టీడీపీలో తమకు సరైన స్థానం లేదని బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు స్పందిస్తారో లేదో చూడాలి.